నమస్కారం సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే 5 years నుంచి పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళు పెట్టిన బిల్లులకన్నిటికీ మీరు ఎక్కువగా సపోర్ట్ చేశారు కదా, మరి మీరు కేంద్రంతో ఏ పోరాటం చేశారు? పోలవరం గురించి కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ, మీరు 2019లో మెడలు వంచుతాను నాకు ఎంపీ సీట్లు ఇస్తే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి ఎంపీ సీట్స్? దానికి చెప్పండి. సెకండ్ ఏంటంటే, మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉండరు, స్థానికంగా అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉంటున్నారా స్థానికంగా? ఆయన ఉండేదేమో తాడేపల్లి, విజయవాడ దగ్గర. మరి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ప్రజల్ని కలిశారు ఈ 5 ఏళ్లలో? దానికి చెప్పండి. థర్డ్ ఏంటంటే, రీసెంట్ గా TV9 ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చెప్పింది నమ్ముతున్నాను అంటే, స్పష్టంగా కాల్ రికార్డ్స్, హంతకులతో రాత్రంతా చాటింగ్, అవినాష్ రెడ్డి గారి ఫోన్ నుంచి హంతకులతో కాల్ రికార్డ్స్ అంత స్పష్టంగా ఉన్నప్పుడు నేను నమ్ముతున్నాను అని ఎలా అంటారండి? ఈయన ఎవరు నమ్మడానికి? ఈయన కోర్టు కాదు, జడ్జి కాదు, సిబిఐ కాదు, దర్యాప్తు ముఖ్యమంత్రి చేయడు కదా దర్యాప్తు. రాజశేఖర్ గారు, రవి గారు ఇప్పుడు ముందు నేను ఎన్ఆర్ఐ కాలర్స్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. మీ సూచనలు సలహాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, పేదవాళ్ళని బ్రతికించడం కోసం మీ సూచనలు సలహాలు ఇవ్వండి. అనవసరమైనటువంటి అంశాల జోలికి మీరు ఎవరైనా సరే వెళ్ళకుండడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు వివేకా గారి హత్య కేసుకు సంబంధించి పదే ప్రెషర్లు, అది ఒక పక్క కోర్టులో జరుగుతూ ఉంది. అది ఆ అంశం సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి అదొకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారికి అవినాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ను ఆయన సబబగా ఉండి ఆ మాట చెప్పారు. అంటే మాట్లాడేటువంటి అవకాశం, మాట్లాడేటువంటి హక్కు లేదా మాట్లాడేటువంటి స్థాయి లేదనా మీ ఉద్దేశం? ఒక ముఖ్యమంత్రికి మాట్లాడడానికి స్వేచ్ఛ. మీరు అక్కడి నుంచి మాత్రం అడ్డమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎక్కడో ఉండి, ఏదో దేశంలో ఉండి, మీరు డెట్రాయిట్ నుండి మీరు ఈ ప్రశ్నలు వేస్తారు. మీరు వేసినటువంటి ప్రశ్నలకి మేము ప్రాపర్గా సమాధానం చెప్పాలా? అనవసరమైనటువంటి ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం చెబుతాం ఖచ్చితంగా, ఎందుకంటే అది మా బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మా మీద. కానీ మీరు వేసేటువంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వేయండి, తెలుగు ప్రజలకి ఆదుకోవడానికి వేయండి, పేదవాళ్ళని బ్రతికించడానికి వేయండి. అనవసరమైనటువంటి అంశాల మీదకి వెళ్ళి సమయం వృధా చేసుకోవద్దు. దయచేసి మా సమయం వృధా చేయొద్దు, మీ సమయం వృధా చేసుకోవాకండి. కేంద్రం మా మద్దతు నేను ముందుగానే చెప్పే అంశాల వారీగా ఉంటుంది. పార్లమెంట్లో వచ్చినటువంటి ప్రతి బిల్లు మేము అంగీకరించాల, వాటిని వ్యతిరేకించినటువంటి బిల్స్ కూడా ఉన్నాయి. అది తెలియకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. పోలవరానికి సంబంధించి దాదాపుగా రావాల్సినటువంటి నిధుల్ని రాబడుతూనే ఉన్నాం. పోలవరానికి సంబంధించి ప్రతి పైసా కూడా కేంద్రం, ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టు, అది తెలుసుకోండి. కేంద్రమే దాని మీద ప్రతి పైసా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన డబ్బు కూడా ఇంతవరకు రీఎంబర్స్ కాల. వాటికి సంబంధించి కూడా కేంద్రం నుంచి ఇటీవల కాలంలో ఎన్నికలకు ముందు కూడా మరి కొంతగా డబ్బులు తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా అని చెప్పేసి కేంద్రంతో మాకేముంటే మెడలు వంచడానికి మా మద్దతుతోటి అధికారంలో లేదు. మీరు గమనించాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు, బీజేపీ నాయకులు ఇక్కడ రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. 2 గవర్నమెంట్ కలిసినప్పుడే వాళ్ళు ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ఎందుకు అడగలేకపోయారు? ఎందుకు పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు తేలేకపోయారని చెప్పారు? విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? నిధులు ఎందుకు విడుదల చేయలేదు? ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని మీరు ఎందుకు అడగడం లేదా? అక్కడ ఉండి నాకు అర్థం కావడంలా. ఈరోజు సాధ్యమైనంత వరకు మేము అడుగుతానే ఉన్నాం. ప్రత్యేక హోదా అంశం కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి ఢిల్లీకి వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా అడుగుతానే ఉన్నారు. తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని వాస్తవాలు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో నివాసం ఉందా? పులివెందుల్లో పోటీ చేసి ఓటమి చూశారా ఎప్పుడైనా? మీరు అది చెప్పండి. మరి ఈయనెందుకు ఓడిపోతున్నాడు? పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోయాడు? రేపు పీఠాపురంలో కూడా మళ్ళీ ఎందుకు ఓడిపోబోతా ఉన్నారు?
మీరు ఒకటి అర్థం చేసుకోవాలా, ప్రజల ముందు ఉండాలా. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఉంటారు, ఇక్కడి నుంచి పరిపాలన చేస్తారు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు పులివెందులు వెళ్ళడం జరిగింది, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడ పాలు పంచడం. మీరు ఒకసారి పులివెందులు వెళ్ళి చూడండి, అక్కడ మెడికల్ కాలేజ్ ఏ విధంగా కట్టించారో ఒకసారి చూడండి, చూసి మీరు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడే నేను అంగీకరిస్తా ఉన్నా.